నెట్ఫ్లిక్స్ లో వచ్చిన ది వీచర్ సిరీస్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న సీజన్ 4 టీజర్ ఇటీవల విడుదలైంది. ఇది కానేలో వర్సెస్ క్రాఫర్డ్ బాక్సింగ్ మ్యాచ్ సమయంలో ప్రదర్శించారు. ఈ టీజర్ లో లయం హోమ్స్వర్త్ ను గెరాల్డ్ గా చూడవచ్చు. హెన్రీ కావిల్ తర్వాత ఈ రోల్ తీసుకున్న ఆయన మొదటి యాక్షన్ సీన్ ఇక్కడ ఉంది. టీజర్ వచ్చేసి 1 నిమిషం 36 సెకండ్లు ఉంది. గెరాల్ట్ ఒక చీకటి అడవిలో నడుస్తున్నాడు. అకస్మాత్తుగా వెనుక నుంచి ఒక భయంకరమైన వ్రైత్ వస్తుంది. గెరాల్ట్ తన గోల్డ్ స్వాడ్ తీసి దాడి చేస్తాడు, కానీ అది పనిచేయదు. ఆ తర్వాత వీచర్ సైన్స్ ఉపయోగిస్తాడు. మొదట ఆర్డ్తో దాన్ని తిప్పి తర్వాత యార్డెన్తో ట్రాప్ చేస్తాడు. చివరికి వ్రైట్ ఛాతీలో చెయ్యి పెట్టి దాని కోర్ని చీల్చి మాన్స్టర్ను నాశనం చేస్తాడు. ఈ సీన్ చాలా ఇంటెన్స్ గా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ మంచిగా ఉన్నాయి. మాన్స్టర్ డిజైన్ భయపెట్టేది. లయం హోమ్స్వర్త్ గెరాల్ట్ గా ఎలా ఉన్నాడు అంటే ఆయన లుక్స్ బుక్స్ మరియు గేమ్స్ కు ఎక్కువగా మ్యాచ్ అవుతుందని చాలా మంది అంటున్నారు. హెన్రీ కావిల్ కంటే యంగ్ గా ఉన్నాడు కాబట్టి యొన్నిఫర్ తో కెమిస్ట్రీ బెటర్ గా ఉండవచ్చు, కానీ డైలాగ్ డెలివరీ కొంచెం కార్నీగా అనిపించింది. థోర్ లాంటి వాయిస్ వచ్చినట్టు ఫైట్ కొరియోగ్రఫీ మంచిదే, కానీ కొంచెం స్లో మోషన్ చీజీగా ఉంది. సీజన్ 4 అక్టోబర్ 30న వస్తుంది. ఇది సీజన్ 5 తో కలిపి షూట్ చేశారు. ఇది లాస్ట్ సీజన్. లారెన్స్ షివ్బర్న్ రేజిస్ గా వస్తున్నాడు. అది ఎగ్జైటింగ్. సీజన్ 3 తర్వాత గెరాల్ట్ యొన్నిఫర్ సిరి విడిపోయి ఎనిమిస్ మధ్య ఉన్నారు. ఈ టీజర్ స్టోరీకి మంచి సెటప్ ఇస్తుంది. ఓవరాల్ టీజర్ ఎగ్జైట్ చేస్తుంది, కానీ హెన్రీ ఫ్యాన్స్ కొంచెం డౌట్ లో ఉండవచ్చు. లయం ఛాన్స్ ఇవ్వాలి. సీజన్ మొత్తం చూసి చెప్పాలి. వీచర్ యూనివర్స్ ఫ్యాన్స్ దీన్ని మిస్ చేసుకోకూడదు.